కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పటికీ ఎక్కువగా బృందావనము, యశోద, నందుడు, గోపికల గురించే తలుచుకునేవాడు. అసలు బృందావనంతో ఏమి సంబంధం అని ద్వారకలో ఉన్న రాణులంతా కృష్ణుని గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. అప్పుడు వసుదేవుని మొదటి భార్య రోహిణీదేవి ఏమంటారంటే, నేను బృందావనంలోని కృష్ణుని లీలలు చెబుతాను, కానీ బయట ఎవరో ఒకరు కాపలా ఉండండి. ఎందుకంటే కృష్ణుడు విన్నాడంటే వెంటనే మిమ్మల్ని వదిలి బృందావనం వెళ్ళిపోతారు అని చెబుతుంది. అప్పుడు సుభద్రాదేవి బలరామకృష్ణులు లోపలికి రాకుండా బృందావనంలోని కృష్ణలీలలు కృష్ణుడు వినకుండా కాపలా కాస్తుంది. రోహిణీదేవి బృందావనంలో ఇలా జరిగింది, అలా జరిగింది అంటూ కృష్ణుని యొక్క కథలన్నీ చెబుతుంటుంది. అయితే సుభద్రాదేవి ఆనందంతో, ఆశ్చర్యంతో, తన్మయత్వంలో కళ్ళు పెద్దవి చేస్తూ వింటుంది. చేతులు కాళ్ళు లోపలికి ముడుచుకొని తన్మయత్వంలో కూర్చొని మరీ వింటుంది. మనకు ఎప్పుడైనా ఆనందము, ఆశ్చర్యకరమైన విషయాలు తెలిస్తే వెంటనే సంతోషంతో కళ్ళు పెద్దవి చేస్తాం కదా. అలానే సుభద్రాదేవి కూడా శ్రీకృష్ణుని లీలలు వింటున్నప్పుడు మహదానందంలో కళ్ళు పెద్దగా చేస్తుంది. అప్పుడే వస్తున్న బలరామకృష్ణులు సుభద్రను చూసి, ఏంటి సుభద్ర ఇలా చూస్తుంది, ఏమైంది అని దగ్గరకు వచ్చి చూడగా రోహిణీదేవి చెబుతున్న కృష్ణుని లీలలు వింటూ వాళ్ళు కూడా కళ్ళు పెద్దగా చేస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన నారదుడు బలరామకృష్ణుడు, సుభద్ర అలా కళ్ళు పెద్దగా పెట్టి చూస్తున్న దృశ్యాన్ని చూసి శ్రీకృష్ణునితో ఇలా అంటారు, స్వామి, మీ యొక్క లీలలు విని మీరే ఇంత ఆనందపడుతూ కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు. ఈ దృశ్యము చాలా మనోహరంగా ఉంది. మరి ఈ రూపంతో, ఈ నేత్రాలతో కలియుగంలో ఉండే వాళ్ళందరికీ దర్శనం ఇవ్వాలి అని కోరుకున్నారంట. అప్పుడు కృష్ణుడు సరే అని నారదుడి కోరిక మేరకు ఈ నేత్రాలతో ఇలాగే బలరామ సుభద్రలతో కలిసి నీలాచలంలో పూరీ క్షేత్రంలో జగన్నాథుడిగా దర్శనమిస్తున్నారు. హరే కృష్ణ.